మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుని ప్రేమ మిమ్మల్ని తాకునుగాక. బలహీనమైన సమయాలు అన్నవి ఈ లోకంలో అది ఏ వయసుకి చెందిందైనా, ఏ వయసుకైనా బలహీన సమయాలు ఉంటాయి. మీరు ఒకవేళ ఇంతవరకు బలంగా అనిపించిందేమో కానీ మీ జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే మీ తల్లిదండ్రులు అడిగితే ఆరోగ్య రీతిలో కానీ, జ్ఞానం రీతిలో కానీ ప్రతి దాంట్లో మనం కాస్త మెరుగు అవుతూ వస్తున్న వ్యక్తులమే. కనుక ఈరోజు డిసప్పాయింట్ అయిపోవాల్సిన పని లేదు. ఈరోజున్న పరిస్థితుల్లో నేర్చుకొని నిలబడాల్సిన పని అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రారంభంలో మోషేకి ఏం తెలియదు. ప్రారంభంలో మోషే జీరో. ఇజ్రాయెల్ నడిపించటము విషయానికి వచ్చినప్పుడు మోషే ఇంత పెద్ద దేశం నడిపించాలి, నీ వల్ల అవుతుందని అడిగితే మోషే అంటే నా వల్ల అవ్వదని చెప్తాడు. యెహోషువ తర్వాత భయపడ్డాడు. బైబిల్ చెప్తుంది ధైర్యం తెచ్చుకో యెహోషువ అని. లేఖనాల్లో అప్పటికే 75-80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా భయపడ్డారండి. అప్పటికే సుమారుగా 40 సంవత్సరాలు ఎన్నో నేర్చుకుని యెహోషువ కూడా భయపడ్డాడు. కొన్నిసార్లు మనము గీత యువతున్నప్పుడు కొన్ని నేర్చుకుంటాం. గీత అవతలకు దాటిన తర్వాత మన వ్యక్తిగత జీవితంలో దేవుడిచ్చిన విషయాల్లో మనం ఇన్వాల్వ్ అయిన తర్వాత అందులో మనం దిగిన తర్వాత కొన్ని నేర్చుకుంటాం. నేర్చుకోవడం అన్నది ప్రతి చోట ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒకవేళ కొన్ని విషయాలకు మీరు ఇంకా చాలు వద్దనుకొని ఈరోజు ఆపడానికి చూస్తున్నారేమో, కారణము మీ జ్ఞానం సరిపోవట్లేదని. లేదు దేవుడు మీకు చెప్తున్నాడు, లేదు అలా చేయొద్దు. మా నాన్నగారు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు మా నాన్నగారికి ఆర్టీసీ ఉద్యోగం ఉందని చెప్పారు. ఆర్టీసీ నేను పుడుతున్న సమయంలో మా నాన్నగారికి ఆర్టీసీ ఉద్యోగం వచ్చిందని చెప్పారు. ఈ ఆర్టీసీ ఉద్యోగం వచ్చిన సమయంలో యూజువల్గా ఆర్టీసీ ఉద్యోగాలన్నీ కూడా కొన్ని వాళ్ళు బాగా ట్రైనింగ్ అని చెప్పి కొన్ని చోట్లకు వేస్తారు. అలా మా నాన్నగారికి ప్రారంభం ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా ఆయన్ని ఘాటీ సెక్షన్స్ వైపు వేసినప్పుడు ఆ సమయంలో అక్కడ చేయడానికి భయపడిపోయి, ఒకవేళ ఇది ఏదైనా ఆ టైమ్స్లో అంటే చూడండి 90sలో ఎలా ఉంటుందో చెప్పండి, రోడ్స్ అన్నీ కూడా ఘాటీ సెక్షన్స్ అన్నీ కూడా భయంతో నిండిపోయే సమయాలు అవి. ఆ టైంలో నాన్నగారు ఏమనుకున్నారంటే, ఇంకా నేను చేస్తే ఒకవేళ ఎప్పుడైనా బస్ తిరగబడిపోతే నాతో పాటు అనేక మంది చనిపోతారు కదా అనే భయంతో ఆయన ఏం చేశారంటే అక్కడ ఆగిపోయారు. ఒకవేళ అందులో ఉండి లేచుంటే ఈరోజు ఇంకా అధికంగా అందులో పేరుని సంపాదించే వాళ్ళు అందులో నుంచి బయటకు వచ్చేసారు. తుదకిరోజు దేవుడు సేవకు పిలిచాడు. సేవలో నాన్నగారు కూడా ఉన్నారు. నేను దాన్ని సంతోషపడుతున్నాను. కానీ ఒక విషయం మీతో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని ప్రారంభాల్లో మన వల్ల అవ్వదు అని వదిలేసి రావడం కన్నా అక్కడ నిల్చుని నేర్చుకోవడం అనేది గొప్ప సంగతి. ఈ ఉదయం దేవుడు అది నేర్పిస్తున్నాడు మీకు. ఒకటి, నాకు రాదని బయటకు వచ్చే మాకండి. సంగమా వినండి, నీ జీవిత విషయాల్లో ఏదైనా మీలో కొంతమందికి సరిగా వండడం రాదేమో, మీలో కొంతమందికి ఎలా బిడ్డను చూసుకోవడం రాదేమో, మీలో కొంతమందికి కొన్ని రాకపోవచ్చేమో. దేవుడు నేర్చుకోమని చెప్తున్నాడు. నేర్చుకొని నిలబడి. కారణం మోషే నేర్చుకున్నాడు, యెహోషువ నేర్చుకున్నాడు, మిగతా వారంతా కూడా నేర్చుకున్నారు. లేఖనాల్లో ఎవరు కూడా మొదట 100% లేరు. అందరూ 0 నుంచి ప్రారంభించి అలా నేర్చుకుంటూ వచ్చారు. మీలో కొంతమందికి పాడడం రాదేమో. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నాకు రాదని భయపడద్దు, నేర్చుకో. ఈరోజు ఎందులో నిరాశపడి ఉన్నావు అందులో నేర్చుకోమని దేవుడు కోరుతున్నాడు. అందరూ ఎన్నో మాటలు చుట్టూ వాళ్ళు చెప్పచ్చు, కానీ వాటి బట్టి మీ జీవితం ఆధారపడలేదు, యేసై బట్టి ఆధారపడి ఉంది. కనుక ఆ విషయాలు నేర్చుకుని ముందుకెళ్ళండి. గొప్ప విషయాలతో దేవుడి ఉదయాన్ని మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మీ జీవిత విషయాన్నిట్లో కూడా దేవుడు తోడై ఉండి బలమైన కార్యాలు దేవుడు చేయునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఉదయం మీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డల జీవితంలో ఎలాంటి విషయాలు ఉన్నా, ఎలాంటి విషయాలు ఎదుర్కొన్నా నీవు వారికి తోడై ఉండి వారిని నడిపించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. నీవు వారికి అండగా, వారికి నెమ్మదిచ్చే వ్యక్తిగా వారి పక్కన నిలిచి ఉండి వారికి నువ్వు చేయబోతున్న కార్యాన్ని బట్టి నీకు వందనాలు. యేసయ్యా, నీ చేతులకు వారి జీవితం అప్పగించుచున్నారు. వారు నీ తూర్పు సమయాలు ఉండగా నీవు వారిని నీవు ముందుకొచ్చి వారి కన్నీరు తుడిచే దేవుడు అని నమ్ముతున్నాను. ఈరోజు వారిని అందరూ ఇబ్బంది పెట్టారో, పనికిరాని వ్యక్తి అని చెప్పారేమో, వారి నిమిత్తం వారే అనుకున్నారేమో ఇంకా పనికిరాని వ్యక్తిని, ఎక్కడ పనికిరాని చెప్పి ఆ చోటు నుంచి బయటికి రావాలని చూస్తున్నారు. లేదు, ఈరోజు నువ్వు హెచ్చరించి చెప్తున్నావు, బయటికి రావద్దు, నేర్చుకోమని.
ఆ నేర్చుకున్న గుణం వారికి ఇచ్చి బలపరిచి ఆదరించి నడిపించబడుతూ యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవికమైన కార్యాలు నీకు ఈ వారం జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు నువ్వు వెళ్తున్న చోట సమాధానంతో దేవుడు నింపబోతున్నాడు, బలముతో నింపబోతున్నాడు. God bless you. See you tomorrow.